ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కొండపల్లి కిల్లా రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సాంఘిక సమానత్వం కోసం, అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలన కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. మన దేశం లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల స్వేచ్ఛను రక్షించగలుగుతుందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమన్నారు. విద్య, జ్ఞానం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా అందరూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఎందరో ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనన్నారు. గౌరవ మంత్రి తనతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నత స్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు. విశాలమైన స్థలంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కోడూరు మండలంలోని వెల్కటూరు స్థలం ఉందని, అవకాశం ఉంటే అన్ని మౌలిక వసతులతో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి సంధ్యారాణి సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజ స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సందర్భంగా విద్యార్థినులకు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహానుభావులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కొండపల్లిలో జరిగిన ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఆ మహానుభావుడు ఏవైతే మన దేశం రాజులు, విదేశీయుల పాలనలో మగ్గి స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఎందుకు ఈ దేశం ఇబ్బందుల పాలైంది, ఐక్యత లేనందువల్ల, సమాజంలో విభజనలు ఉన్నందువల్ల జరిగింది. ఆ విభజనలకి సరైన పరిష్కారం కనుగొంటా మహానుభావుడు రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరిచారు. మనం అందరం వారు చూపించిన మార్గంలో నడుచుకుంటూ దేశం మరొకసారి ఆ రకంగా విభజనలకు గురి కాకుండా ముందుకు సాగాలి అంటే ఆ మహనీయులు చూపించిన మార్గమైన మార్గం. సమాజంలో అట్టడుగు వర్గాలందరూ కలిసి వారి అభ్యున్నత కోసం పనిచేస్తూ కలిసికట్టుగా భారతదేశాన్ని ఎదిగిన దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లాలి. మనందరం ఆ మహానుభావుని జయంతి సందర్భంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఏవైతే సంకల్పించారో వారి ఆశయం కోసం ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మన్నం చేసుకుంటూ తప్పకుండా వారి ఆశయాలు కొనసాగించడం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మేము అందరూ తెలుగుదేశం పార్టీ గారితో బాబు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.